నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ విషయంలో అమెరికాకు రష్యా భారీ వార్నింగ్ ఇచ్చిందనమాట, స్ట్రాంగ్ వార్నింగ్. వివరాల్లోకి వెళితే, ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ పైన మళ్ళీ సైనిక చర్యకు దిగితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు క్లైమిక్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైన ఇరు దేశాల నేతలు 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారని చెప్పి ఉషాకోవ్ తెలిపారు. ఈ చర్యతో దౌత్య చర్యల మార్గం సుగమం అవుతుందని చెప్పి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా మరియు ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్ పైన దాడులకు దిగితే పశ్చిమాసియాతో సహా అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరించినట్లు వెల్లడించారు. ఇరాన్ ఉద్రిక్తతలు ముగించేందుకు సాధ్యమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని చెప్పి పుతిన్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి కూడా ఇరు దేశాల నేతలు చర్చించుకున్నట్లు తెలిపారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే పుతిన్తో సంభాషణలో ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పుతిన్ పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే మీరు నాకు సహాయం చేసే ముందు నేను మీ యుద్ధాన్ని ముగించాలనుకున్నానని తాను బదులిస్తూ ఉన్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఉక్రెయిన్లో కాల్పుల విరమణకు అవకాశం ఉందని చెప్పి సంకేతాలు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు కొద్ది రోజుల కాల్పుల విరమణను సూచించారని, దీనిపైన త్వరలో అధికారిక ప్రకటన వెలువడొచ్చని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.